విజయవాడలోని సింగ్ నగర్ అల్లకల్లోలంగా మారింది. సింగ్ నగర్ ను ప్రజలు ఖాళీ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ పనితీరుపై సింగ్ నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్లు పాడవడంతో సిబ్బంది పక్కన పెట్టారు. అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. విజయవాడలోని సింగ్ నగర్ అల్లకల్లోలంగా మారింది. సింగ్ నగర్ ను ప్రజలు ఖాళీ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ పనితీరుపై సింగ్ నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్లు పాడవడంతో సిబ్బంది పక్కన పెట్టారు. అవస్థలు పడుతూ అదే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమిత్ర, సింగ్ నగర్ లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే నిన్న తెల్లవారుజాము నుంచి కూడా వరద నీటిలో సింగ్ నగర్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్లేందుకు ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాటర్ అనేది ఎక్కువగా ఉండటంతో ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్లాలనో తెలియని ఒక అయోమయ పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. అలాగే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాటర్లోంచి నడిచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సింగ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలను సైతం ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ కానీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ కానీ బృందాలు కొంతవరకు పనిచేస్తున్నాయి. మరి కొంతవరకు బోట్లన్నీ కూడా పూర్తిగా పాడైపోవడంతో వాళ్ళంతా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎందుకు వెళ్తామో కొద్దిగా ఉంట్లా మేము ఇబ్బంది పడిపోతున్నాం. ముసలాళ్ళు ఇద్దరు ఉన్నారు పాపం, ఎవరు చెప్పాలి అర్థం. ఎక్కడి నుంచి వస్తారు? గ్రీన్ మేడం. ఎలా ఉంది బాబాయ్ చాలా వాటర్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మాపురం పంచాయతీ. బోట్లు ఏమి లేవా? ఏం లేవు సార్, బోట్లు ఏమి లేవు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా ఎల్బిఎస్ నగర్. బోట్లు ఏమి లేవా? ఉన్నాయి కాకపోతే చాలా మంది ఫ్లోటింగ్ ఎక్కువ పిఎన్టీ కాలనీ సార్. అసలు ఏమి ఇవ్వలేదు సార్, ఏమి పట్టించుకున్న నాదుడు లేడు మాకు. అసలు మేము పిల్లలతోటి ఎలాగా వెళ్తున్నాం అసలు సార్. 2 రోజులు చీకట్లోనే ఉన్నాము. మాకు అసలు వాటర్ కానీ ఏమీ లేదు సార్. మేము ఎంతమందిగా ఫోన్లు చేసాము, కనీసం బోట్ అన్న తీసుకొస్తే వెళ్తాం వేరే దగ్గర, కానీ ఎవరు సాయం చేస్తున్నారు? బోట్లు వచ్చినాయి కదండి లోపల. అసలు మాకెళ్ళి రాలేదు సార్. పసిపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నా కూడా ఆపలేదండి వాళ్ళు. చాలా దారుణమైన విషయం. కనీసం తాగటానికి నీళ్లు కూడా సప్లై లేదండి. బోట్ వాళ్ళని అడుగుతుంటే మేము పైకి వెళ్తున్నాం, మీరు వెళ్ళిపోండి, పడిపోతే పడిపోయారులే అన్నట్టుగా మాట్లాడారండి వాళ్ళు. మేము పసిపిల్లల్ని వేసుకొని 2 రోజుల నుంచి నీళ్లు కూడా లేవు సార్. ఈ వరద నీళ్ళలో తడుచుకుంటూ వచ్చాం. ఇక్కడేమో ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, అక్కడేమో ఫుడ్ లేకుండా ఉన్నది సార్. చాలా దారుణం. చూస్తే మన విజువల్స్ లో చిన్నపిల్లలందరినీ కూడా ఎత్తుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా వరద నీటిలోనే ఇక్కడ నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. కైసా बहुत ज्यादा पानी है और हमारे 13 नंबर में आदमी हमारे फंसे हुए हैं, 3 परिवार. हम भी चाहते थे कि बाबू सर कुछ करे, पर విజయవాడ సింగ్ నగర్ లో అందరూ ఖాళీ చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. వాళ్ళందరూ కూడా పొట్ట చేతిన పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అయితే బోట్లు కూడా సరిగా లేవని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు బోట్ సిబ్బంది అని కూడా చెప్తున్నారు. ఒక పక్క ఆహారం లేకుండా అలమటిస్తుంటే మరో చోట ఆహారాన్ని వృధా చేస్తున్నారు అంటూ కూడా బాధితులు చెప్తున్నారు. అయితే వరకు సరైన ఏర్పాట్లు చేయలేదు అని కూడా కొంతమంది మండిపడుతున్నారు. బోట్లు లేవని చెప్తున్నారు. అలాగే వరద నీటిలో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు. సింగ్ నగర్ ని ఖాళీ చేస్తున్నారు. వరద నీటిలో మొత్తం సింగ్ నగర్ మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి చాలా మంది వెళ్తూ ఉన్నారు. అయితే నీటి ప్రవాహం ఇంకా ఉంది, వరదలు ఇంకా ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉంది అని సింగ్ నగర్ ని ఖాళీ చేస్తున్న దృశ్యాలు మనం ఇంతకు ముందు చూసాం. అయితే అక్కడ సరైన ఏర్పాట్లు లేవని, చాలా మంది ఉన్నారని, వారికి సరిపడా బోట్లు కూడా లేవని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్ ని ఖాళీ చేస్తూ అక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. అలాగే ఆహారం కూడా కొన్ని చోట్ల లేదంటూ కూడా వాళ్ళు వాపోయారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, సింగ్ నగర్ ని మొత్తం ఖాళీ చేస్తూ ఉన్నారు అక్కడి జనాలు.
రైట్, విజయవాడ సింగ్ నగర్ లో వరద ప్రవాహం పెరిగింది. అయితే ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేరింది. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో సింగ్ నగర్ ని ఖాళీ చేస్తూ ఉన్నారు ప్రజలు. ఇల్లులు ఖాళీ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని అదే వరదలో వారు సింగ్ నగర్ ని ఖాళీ చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. పొట్ట చేతిన పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉన్నారు. అయితే సరైన ఏర్పాట్లు లేవు అంటూ కూడా ఎన్డీఆర్ఎఫ్ పనితీరుపై సింగ్ నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బోట్లు పాడవడంతో పక్కన పెట్టేసినట్టుగా సిబ్బంది చెబుతూ ఉన్నారు. అయితే బోట్లు కూడా సరిపడా లేవని, వాళ్ళకి చాలా అవస్థలు పడుతున్నాము అంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. నీటిలో నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలు. అయితే సరైన ఏర్పాట్లు లేవని, కొంతమందికి ఆహారం కూడా దొరకడం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే సిబ్బంది కూడా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీరుపై అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరిందని, అది ఖాళీ అయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదని, అందుకే తాము ఇల్లు ఖాళీ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా కూడా వారు చెప్తున్నారు. ఏవో ఎమర్జెన్సీకి కొన్ని వస్తువులు మాత్రమే తీసుకుని వాళ్ళు ఇల్లులు ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్లు పాడేయంటూ కూడా పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది చెప్తున్నారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా సింగ్ నగర్ ప్రజలు చెబుతున్నారు. అయితే ఇలా కేవలం సింగ్ నగర్ ఒక్క ప్రాంతంలోనే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. కొన్ని ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అది అందరికీ అందుతుందా లేదా అనేది మాత్రం తెలియట్లేదు. ఇంతకుముందే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారుల తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ కూడా స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం. అయితే సింగ్ నగర్ లో అయితే పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. వరదలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇల్లులు పూర్తిగా వరదలో చిక్కుకున్నాయి. అయితే సింగ్ నగర్ కాలనీ వాసులు పూర్తిగా ఇల్లులు ఖాళీ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. అత్యవసర వస్తువులను మాత్రమే చేతన పట్టుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. రెడీ అయ్యా, కొంచెం హెల్ప్ చేయండి, ఎక్కించుకోండి అన్నా కూడా ఎవరు రావట్లేదన్న. ఏందని పరిస్థితి అర్థం కాదు. చిన్న పిల్లల్ని చూడాలి ఈ పరిస్థితి. ఇంత కరమేంటి, వాళ్ళ బొట్టులో తిరుగుతున్నారు. పైన తిరుగుతున్నాయి అందరూ. ఏం తిరిగినారన్న, ఇక్కడ రావాలి తెచ్చుకోవాలి.